నమస్తే. కరీంనగర్ లో జరిగిన ఒక హత్య ఉదంతము నిజంగానే ఎంత దారుణంగా ఉందంటే రోజు రోజుకి కూడా ఇన్నోవేటివ్ అనేవి ఎలా పెరిగిపోతున్నాయి అనే దానికి ఇది ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఉన్నది. అసలు మరి ఎందుకు ఇట్లాంటివి చేస్తున్నారు, ఎంత భయం లేకుండా చేస్తున్నారు, ఎటువంటి శిక్షలు పడాలి, అసలు ఇంకా అసలు శిక్షలు పడతాయి పడవ, దీని మీద అసలు అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. సో ఇది ఒకసారి మరలా మనం మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. సార్ నమస్తే. సార్ ఇన్నోవేటివ్ మనం రోజు మాట్లాడుకుంటూనే ఉన్నా, రోజుకు ఒక కొత్త రకం మనం మాట్లాడుతూ వాళ్ళు చేసిన దాన్ని మళ్ళీ మనమేది ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది, బ్యాడ్ ఫీలింగ్. సో దీని మీద మరి పోలీస్ యాజమాన్యాలు ఎట్లా వర్కౌట్ చేయగలుగుతాయి, ముందుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అది కూడా చెప్పండి సార్. కరీంనగర్ లో జరిగిందండి. మీరు అన్నట్టు ఈ మధ్య భార్యలు భర్త కొత్త రకంగా చేస్తున్నారు, పాత పద్ధతులు కాకుండా. అంటే మామూలుగా మగవాళ్ళు చేసేవి ఎక్కువగా కత్తులతో అలాగా గొంతు విసికి చంపడము, ఇలాగ ఫోర్స్ఫుల్ గా ఉంటది. లలిత అదిరే ఆషాఢం శుభకర శ్రావణం డబుల్ ధమాకా. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ గ్రాముకు 150 రూపాయల అదనం. ఈ ఆఫర్ లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అన్ని బ్రాంచుల్లో వర్తిస్తుంది. స్త్రీలు మాత్రం ఫోర్స్ వాళ్ళకి ఉండదు కాబట్టి, ఫిజికల్ ఫోర్స్ మైండ్ అప్లై చేసి కొత్త కొత్త పద్ధతిలో చంపుతున్నారు. వీళ్ళకి హెల్ప్ చేయడానికి ఎలాగో లవర్స్, వాళ్ళ క్రిమినల్ ఫ్రెండ్స్, ఇలాగ ఒక నెట్వర్కే ఉంటది వీళ్ళకి. కొంతమంది ఏమో సఫారీ ఇచ్చి కూడా చంపుతారు. డబ్బులు ఉన్న వాళ్ళు సఫారీ ఇచ్చి చంపుతారు, డబ్బులు లేని వాళ్ళు కొత్త కొత్త పద్ధతులు. జనరల్ గా ఉమెన్ క్రైమ్స్ లో ఎప్పుడు చూసినా ఎక్కువగా విషం పెట్టడం అనేది అనాదిగా ఉండేది. ఇవాళ ఛాన్సెస్ పెరిగాయి, వాళ్ళకి ఆపర్చునిటీస్ పెరిగాయి కాబట్టి కొత్త పద్ధతిలో చంపుతున్నారు. కరీంనగర్ లో ఒక వయాగ్రా ఇచ్చి అనేది నేనైతే ఎప్పుడు చూడలేదు. వయాగ్రా ఇచ్చి భర్తని ఒక ఆవిడ ప్రయత్నించింది. ఈ విషయాల గురించి చెప్పుకుందాం. ఆమె పేరు కత్తి మౌనిక, 29 ఏళ్ళు. అతని పేరు కత్తి సురేష్, 36 ఏళ్ళు. అతను ఒక ప్రైవేట్ కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సప్తగిరి కాలనీ, కరీంనగర్ లో సప్తగిరి కాలనీ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటారు వీళ్ళు. వీళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. 2015లో పెళ్ళైంది. అయితే ఈ మౌనిక గత కొంతకాలం నుంచి వర్కర్ గా పనిచేయడం మొదలు పెట్టింది. అంటే తెలియకుండానా? తెలిసే, భర్తకు తెలియకుండా. సో ఈ మధ్య అది కూడా పెరుగుతుంది. అంటే ఈ యాప్లు, తర్వాత ఆన్లైన్లు రకరకాలు వచ్చినాక మీరు మామూలుగా ఇన్స్టాలో చూస్తే చాలా విపరీతంగా కనబడతాయి వీడియోలు. వీడియో చేసి టెలిగ్రామ్ నెంబర్ ఇస్తుంది. ఆ టెలిగ్రామ్ నెంబర్ లో పలానా టైంలో ఫోన్ చేస్తే మీకు నేను బట్టలు నింపేస్తాను, చూపిస్తాను, కాకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంత డబ్బులు కట్టాలంటారు. అంటే చాలా మంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ఇంట్లో కూర్చొని జస్ట్ బట్టలు ఇప్పితే డబ్బులు వస్తాయి కదా, అంత సింపుల్ పెద్ద ఏముంటది అన్నట్టు, ఏముంది లే అన్నట్టు. ఇంతకుముందు పాత సామెత ఉండే, స్కిన్ టు స్కిన్ దెర్ ఇస్ నో సిన్ అని. అలాగే వాళ్ళు ఏముంది, జస్ట్ బట్టలు ఇప్పి అంటే ఎవరో వీళ్ళు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు, మనకి డబ్బులు వస్తాయి, ఈజీగా ఇంట్లో ఉండి కష్టపడకుండా సంపాదించవచ్చు అన్న ఒక యాంగిల్లో ఆ మధ్య తెనాల్లో ఒక నెట్వర్కే జరిగింది. హస్బెండ్ వైఫ్ కలిపి చేసిన నెట్వర్క్ మనం మాట్లాడుకున్నాం. అట్లాగే పోర్నోగ్రఫీలో కూడా యూట్యూబ్ లో ఎట్లాగైతే ప్రైవేట్ ఛానల్స్ పెట్టుకుంటాము, ఇప్పుడు మనం ఎవరైనా యూట్యూబ్ లో ఛానల్ పెట్టుకోవచ్చు. అలాగే చాలా పోర్న్ సైట్లలో, పోర్న్ హబ్ కావచ్చు, లేకపోతే ఎక్స్ ఆమ్స్టర్ కావచ్చు, ఇలాంటి వాటిల్లో మన ఛానల్ పెట్టుకోవచ్చు. ఒక పోర్న్ ఛానల్ పెట్టుకొని మన వీడియోలు దాంట్లో అప్లోడ్ చేసుకుంటా వస్తే దాన్ని ఎంతమంది చూస్తే దాంట్లో యూట్యూబ్ లాగే వాడు కొంత రెవెన్యూ తీసుకొని మనకి సేమ్ ఉంటది, అదే మనకి కొంత డబ్బులు ఇస్తాడు అనమాట. ఇది ఈ మధ్య చాలా మంది భార్య భర్తలు కావచ్చు, లవర్స్ కావచ్చు, జంటలు చేస్తున్నారు. ప్రొఫెషనల్ గా వీడియోలు షూట్ చేసి దాంట్లో పెట్టేయడం, దాన్ని ఎంతమంది చూస్తే అంత ఈజీగా ఉంది వీళ్ళకి. హాయిగా ఎంజాయ్ చేస్తూ డబ్బు సంపాదించుకోవచ్చు. అట్లాగే కొంతమంది చిన్న చిన్న ఇళ్లలో ఒక టీమును పెట్టుకొని ఇది కూడా నడిపేస్తున్నారు అనమాట. అలా కూడా యాప్స్ కూడా విపరీతంగా వస్తున్నాయి. సో అలాగా ఇప్పుడు ఈమె మెల్లగా భర్తకు తెలియకుండా సెక్స్ గా మారిపోయింది. ఈ క్రమంలో ఆమెకి వర్క్ లో అనేక మంది పరిచయం అవుతుంటారు కదా, అందులో వర్క్ లో కూడా లవ్ స్టోరీస్ కూడా వస్తాయి. అలాగే దొమ్మాటి అజయ్ అని ఒక 28 ఏళ్ళ కుర్రాడు, అంటే ఈమె కంటే 3 ఏళ్ళు తక్కువ, యంగ్ గా. సో అతనితో ఈమెకి లవ్ అఫేర్ స్టార్ట్ అయింది. అతను లవ్ అఫేర్ అంటే చేస్తుంది, అతనితో లవ్ కూడా నడుస్తుంది. ఈ క్రమంలో ఆమెకి ఒక నెట్వర్క్ ఫామ్ అవుతారు కదా ఇతర సెక్స్ వర్కర్లు, వాళ్ళ ఏజెంట్లు, అలాగా ఈమెకి ఒక నెట్వర్క్ కూడా ఫామ్ అయింది. ఈ క్రమంలో ఈమె కొంత డబ్బులు ఈమె దగ్గర ఉన్నాయి. ఇతనికి భర్తకి ఏదో చెప్పింది, నేను
వేరే వ్యాపారం చేస్తున్నాను, ఆన్లైన్ లో సంపాదిస్తున్నాను ఇది చెప్పింది. అలాగే ఇతను ఏం చేశాడు, ఈమె ఎక్కడ సంపాదిస్తుంది ఏంటి అనేది పట్టించుకోకుండా ఈమె డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు, డబ్బులు అడగడం మొదలుపెట్టాడు. ఇది ప్రెజర్ గా మారింది ఈమెకి. ఈమె కారణం ఇతను అడ్డుగా లేడు కానీ డబ్బులు అడుగుతుంది. మేబీ అతనికి ఇండైరెక్ట్ గా తెలిసిందా లేకపోతే ఏందో కానీ డబ్బులు అడగడం, ప్రెజర్ చేయడం మొదలుపెట్టాడు. ఈమె ఈ సంపాదన అంతా వీడికి ఇవ్వాల్సి వస్తుంది భర్తకి. దీంతో లవర్కి చెప్పింది, ఇలా మా వాడు సతాయిస్తున్నాం అంటే సరే లేపేద్దాం అన్న. ఈ మధ్య కాలంలో ఏంటంటే ఎవరైనా కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ లేపేయడం ముందు తర్వాత కథ అన్నట్టుగా తయారైపోయారు. చంపడం మార్చడం కంటే ఈజీగా మనుషులకి వచ్చేసింది. సో దాంతో వీళ్ళు ప్లాన్ చేశారు. ఈమె లో ఉంది కాబట్టి వయాగ్రా ఈ మధ్య కాలంలో చాలా మంది యంగ్ బ్యాచ్ కూడా వయాగ్రా ఈక్వలెంట్లు చాలా ఉన్నాయి, సైగ్రా ఇలాంటివి ఇండియాలో. సో వాటిని వాడడం అన్నది జరుగుతుంది. అలాగే ఈమెం చేస్తుందంటే వైగ్రా టాబ్లెట్లు కొన్ని తీసుకొని వాటిని 15 టాబ్లెట్లు తీసుకొని వాటిని పొడి చేసి కర్రీలో కలిపి తనకు వడ్డించింది. ఆ కర్రీ ఏమో చేదుగా ఉంది. అతను నేను ఇదేంది ఇంత చేదుగా ఉంది, నేను తిన్నాను లేచి వెళ్ళిపోయాడు. సో ఫెయిల్ అయింది. సో ఫెయిల్ అయిపోయేసరికి మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి ఈసారి కర్రీలో కాదు వాడు మందు తాగుతాడు, అప్పుడు మందులో కలిపిస్తే మందు చేదుగా ఉన్నా కూడా తాగుతాడని చెప్పి ప్లాన్ చేసుకొని ఈసారి ఏం చేశారంటే టెల్మికైండ్ HIT అని ఒక బీపీ టాబ్లెట్ అది తీసుకున్నారు. అంటే ఈమెకి ఒక మెడికల్ ఏజెంట్ కూడా ఫ్రెండ్ ఉన్నాడు, శివకృష్ణ అని కుర్రాడు, వాడు కూడా క్లయింట్. వాడిని అడిగింది, అరే ఎవరినన్నా చంపాలంటే ఎలాగా ఏవో చెప్పి అడిగింది. మొత్తానికి వాడు ఇచ్చాడు. దాంతో వాడు నల్లకి దేవదాస్ అని ఇంకొక ఆయన వైగ్రా టాబ్లెట్లు వాడతాడు. అతను ఈమెకు వైగ్రా సరఫరా చేశాడు. వీళ్ళందరూ క్లయింట్లే. వీడేమో ఈ శివకృష్ణ అనే కుర్రాడు తెలియకుండా ఒకరి దగ్గర టెల్మికైండ్ తర్వాత స్లీపింగ్ టాబ్లెట్స్ 2 కల్పించేయి కంప్లీట్ గా మత్తులోకి వెళ్ళిపోతాడు. దాని తర్వాత గొంతు విసికి వీడియోకి సలహా ఇచ్చాడు. సో ఈమె టాబ్లెట్లు కూడా ఇచ్చాడు అనమాట. ఇస్తే ఈమె త్రికా అనే ఒక స్లీపింగ్ టాబ్లెట్, ఈ టెల్మికైండ్ HIT అనే బీపీ టాబ్లెట్ 2 పొడి చేసి వాడు మందులో కలిపి ఇచ్చేసింది. వాడు మందులో 2-3 పెగ్గులు తాగినాక ఒక పెగ్గులో ఇచ్చేసింది కలిపి. దాంతో వాడు వెళ్ళిపోయాడు, తాగేశాడు. తాగినాక మత్తులోకి వెళ్ళిపోయాడు. మత్తులోకి వెళ్ళిపోయినాక ఈమె చీరతో గొంతుకి వేసి కిటికీకి కట్టి లాగింది. దాంతో అతను తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇది ఇట్లా అని చెప్పి మామూలుగా వాళ్ళు ఏమనుకున్నారంటే మామూలుగా ఆమె చెప్పింది కూడా చూడండి, వెరైటీ చనిపోయాడు అని చెప్పింది. ఈమెకి అదే ఉందన్నమాట. చనిపోయాడు, అతను అన్కాన్షియస్ అయిపోయాడు, అంటే వైగ్రా వేసుకున్నాడు అని అట్లేదో చెప్పేసింది. సో దాంతో వాళ్ళు డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లారు. డాక్టర్లు టెస్ట్ చేసి ఇతను ఆల్రెడీ అని చెప్పారు. దాంతో ఇంకా హాస్పిటల్లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు మామూలుగా అనుమానం వచ్చింది వాళ్ళకి. అనుమానం వచ్చి ఫోన్లు అవి తీసుకున్నారు. ఫోన్లు అవన్నీ తీసుకుంటే ఇంక మొత్తం బండారం బయటపడింది. మొత్తం ఈమెకి హెల్ప్ చేసిన వాళ్ళు 5 మంది ఉన్నారండి. సో అరిగే శ్రీజ ఒక ఆవిడ, పోతుల శివకృష్ణ, దొమ్మాట అజయ్, నల్లక దేవదాసు ఇంకొక వ్యక్తి, మొత్తం 5 మంది కలిసి ఈమెకి హెల్ప్ చేశారు రకరకాల పద్ధతులు. వీళ్ళందరూ కొలీగ్స్ అన్నమాట. సో వీళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేశారు. 2 టౌన్ వాళ్ళు సిపి గౌశాలం కూడా దీని మీద పనిచేశారు అనమాట. సో సీరియస్ గా తీసుకొని చేశారు. మొత్తం కాల్ డేటా, టాబ్లెట్లు, మిగిలిన టాబ్లెట్లు అన్ని మొబైల్స్ అన్ని కలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళ దగ్గర కన్ఫర్మ్ రిపోర్ట్లు కూడా తీసుకున్నారు. బ్యాక్ అంటే బాగా టైట్ గా కంపార్ట్మెంటల్ టైట్ గా కేసుని అయితే కట్టారు అనమాట. శిక్షలు పడే అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ.